పయ్యావుల కేశవ చాలా స్పష్టంగా ఒకటే చెప్పాడు, ముందు మేము ప్రకటన చేస్తాం, ప్రకటన తర్వాత చర్చించడానికి మేము సిద్ధం. మీరు ఎన్ని గంటలు చర్చించమంటే అన్ని గంటలు లడ్డూ రేతి మీద చర్చిద్దాం. ఇక్కడ విషయం ఏంటంటే ప్రభుత్వం తరపున ప్రకటన చేస్తే వైసీపీ ఇరకాటంలో పడుతుంది. వైసీపీ దగ్గర సమాధానం ఉండదు. ఇప్పటి వరకు అసలు వాళ్ళు అడిగిందే లడ్డూ మీద చర్చ. అదే లడ్డూ మీద ప్రకటన చేసి చర్చించడానికి మేము సిద్ధం అని చెప్పి కూటమి చెప్తే కాదు అని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే చర్చలో వాళ్ళు పాల్గొనలేరు, లడ్డూ మీద చర్చించలేరు. వాళ్ళు చర్చించడానికి ఏమీ లేదు. లడ్డూ మీద చర్చిస్తే ఎవరికి నష్టం? ఎవరి హయాంలో కల్తీ జరిగింది, పోనీ జంతుకు పక్కన పెడదాం, కలిసిందా లేదా పక్కన పెడదాం. సిట్ రిపోర్ట్ గురించి మాట్లాడతారు. సిట్ రిపోర్ట్ ఏమన్నా అది నెయ్యి అని చెప్పిందా? చెప్పలేదు. ఏమని చెప్పింది? అది ఒక పామ్ ఆయిల్, పామ్ కేర్న్ ఆయిల్, సింథటిక్ ఇంకా ఏ రకరకాలు కలిపేసి తయారు చేసినటువంటి ఒక కెమికల్ పదార్థం అని చెప్పింది. ఎలా సమాధానం చెప్తారు? మళ్ళీ ఇంకోటి కూడా చెప్పింది, ఇది నాటి పెద్దలకు తెలిసే జరిగిందని కూడా చెప్పింది. ఏదైతే కల్తీ జరిగిందని గతంలో నివేదికలు వచ్చాయో వాటిని తొక్కిపట్టారని కూడా సిట్టే చెప్పింది. వీటన్నిటి మీద విచారణ ప్రారంభిస్తే ఇరకాటంలో పడేది వైసీపీనే. అది వాళ్ళకి తెలుసు. పైకి మాత్రం లడ్డూ మీద చర్చ అంటారు, కానీ చర్చిద్దామంటే మాత్రం అడ్డుకుంటారు.